వర్జం వచ్చేలాగా బయలుదేరండి. ఏమే పోదామా? నేను రెడీ. రేపు మనం బీబీ రూట్ లో పోతే త్వరగా పోవచ్చు. కాదే, సింహాచలం రూటే షార్ట్ కట్. నువ్వు ఆ రూట్ లో పో, మేము ఈ రూట్ లో వస్తాం. ఓకే, కానీ ఒక కండిషన్. వెళ్లేదారిలో మనం చేసే గొడవలు ఏడాది దాకా ఎవరు మర్చిపోకూడదు. ఓకే? వాళ్ళు కాస్త ఓవర్గా వెళ్తున్నారు. ఓ మంచి కిక్ ఇవ్వండి. అలా చూడు, నడి రోడ్లో కొట్లు పెట్టారు. కొట్లు మొత్తం లేపేస్తాను చూడు. ఏమైంది? మూడేది ఎందుకు? చూడండి. ఇందేం చూడక్కర్లేదు. మర్యాదగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వు. డబ్బేగా నీకు కావాలి, ఇస్తా రావయ్యా. రే చాచవే. ఎంత పొగరో చూసిన వీళ్ళకి. ఎంత దూరం పోతారు? ఏం పని కాకండి, మీరు నోట్లో విసిరండి. వాడు మన వెంట ఎలా వస్తాడో నేను చూస్తాను. నోట్లు విసిరండి.
శృంగారం ఓహో నా చేయి పడితే ఇల్లి నెల్లి పెడితే ఉడుతుందే కామజ్వరం తర్వాత పాటల్లో పలుకునట శృంగారం నా చేయి పడితే ఇల్లి నెల్లి పెడితే ఉడుతుందే కామజ్వరం భలే భలే చెప్పరాని వేడి పుట్టి అప్పనంగా అందమంత అప్పగించుకోవాలేదు అబ్బబ్బా దూరమాగి సోకు కింద కొత్త ఊరించే కొత్త మంచి చెయ్యాలేదు కన్ను కలువా కొత్త చలువా ఇచ్చినాడు నాకు మంచి కన్నడు కొమ్ము జారితే ఆ రంగు పొంగు చూసినాక ఆగలేక వచ్చినానమ్మా అది ఆగలేక వచ్చినానమ్మా గాల వేసి కొంగులోని దూర దూర సోకులన్నీ దోచుకోను వచ్చినానమ్మా అది దోచుకోను వచ్చినానమ్మా కన్ను గీటి మాటేసి కన్నీడు వందలన్నీ గిల్లుకుంటా అల్లుకుంటా కొట్టు జరితే ఆ రంగు పొంగు చూసినాక ఆగలేక వచ్చినానమ్మా గాల వేసి కొంగులోని దొరి దొరి సోకులన్నీ దోచుకొని వచ్చినానమ్మా అది దోచుకొని వచ్చినానమ్మా డబ్బుందున్న పొగరతో రోడ్లో నానా రభసా చేసి జాలీగా ఫ్రెండ్స్ తో కార్లో చెక్కేస్తావా నిన్ను వదలనే ఏం చేస్తానో చూడు అమాంతం ఆ పిల్లని నీటిలో విసిరేసావు మొసలేదన పట్టుకుంటే ఇది మొసల్ని మింగకుండా ఉంటే చాలు అందరూ పదండి పదండి అన్నీ వస్తున్నాడు ఇదిగోనండి వదిలేరా అన్నయ్య అడుగు వదిలేరా అడుగు ఉండండి వచ్చేదవలో జ్యోతిష్ని చూసి వచ్చాను ముందు వెళ్ళిన పనేమైందో చెప్పండి ఆ తర్వాత జ్యోతిష సంగతి చెప్దురు గాని వెళ్ళిన పని ఏమైంది ఏమైంది అయ్యో చెప్తా వినండి పిల్ల ఎంబీబీఎస్ పరీక్ష పాస్ అయిందని చెప్పగానే పిల్లాడి తల్లిదండ్రులు సంతోషపడ్డారు పెళ్లి కొడుకు డాక్టర్ కదా అందువల్లే పెళ్లి కొడుకు అందుకని చెప్పుడు వస్తాట పిల్లాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నట్ట పిల్ల టౌన్ లో ఏ ఆసుపత్రిలో ట్రైనింగ్ కి చేరబోతుందో అదే ఆసుపత్రిలో పిల్లాడు చీఫ్ డాక్టర్ గా జాయిన్ అవుతాట ఏమిటి అందరూ ఒకే చోట చేరి మాట్లాడుకుంటున్నారు అంతా నీ వివాహం గురించమ్మా ఈ సంవత్సరం నాకు ట్రైనింగ్ పూర్తయ్యేదాకా వివాహం వద్దు అయ్యయ్యో ట్రైనింగ్ పూర్తయ్యాకే వివాహమా అసలే మన కులంలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఈ కుర్ర డాక్టర్ అమ్మా మీ అందరి మాట నేను ఎప్పుడైనా కాదనైనా చెప్పండి ఆ నమ్మకం మా అందరికీ ఉందమ్మా సరే నే వెళ్లే హాస్పిటల్కి ఆయన డాక్టర్గా వస్తున్నారు
ఊరు వెళతాను, చూస్తాను, మనిషి నాకు నచ్చితే నాకు ఇష్టమే అని మీకు లెటర్ రాస్తాను. చాలా కరెక్ట్, ఇదే మాకు కావాల్సింది. ఏమర్రా? అయ్యా 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 మెల్లిగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? రేపు మన రుక్మణమ్మ గారిని పెళ్ళాడబోయే అమెరికా డాక్టర్ వస్తున్నారట. ఎందులో వస్తున్నారు? మనోళ్ళు పీనాసోళ్ళు, డబ్బు లేనోళ్ళు బస్సులో వస్తారు. డబ్బున్నోళ్ళు, సుఖం కోరేవాళ్ళు ఎందులో వస్తారు? ఎందులో వస్తారు? డార్క్ గ్రే కలర్ టాటా సీరా కారులో, రిజిస్ట్రేషన్ నంబర్ పాండిచ్చేరి 01D4329. అందులో అమెరికా పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఇది నాకు తెలుసులేవో నీకు తెలుసో తెలియదు అని అడిగాను, ఎందుకంటే నువ్వు వంటాడేవి కదా. నువ్వుకో, ఇలా చూడు, నువ్వు ఎక్కడుంటే వాడు వెతుకుతారేమో, ఇంటికి పో. అయ్యా ఓ సందేహం. ఏంటి? ఈ సుత్తి ఎందుకు మీ వెంట? ఏమైనా సరే అమెరికా డాక్టర్ మన చేతుల్లోంచి తప్పించుకుపోలేడు, ఈ పక్క నుంచే వెళ్ళాలి. అబ్బో ఆ పక్క చూస్తావేంటి, ఈ పక్క చూడు. నాడాలు రెడీగా పెట్టించుకుందాం. అదిగో అమెరికా డాక్టర్ కారుస్తుంది. విసురు పాయింట్ చూసి విసురు. టైరు పంచర్ అయినట్టుంది, దిగి చూడరా. పంచరే. అమెరికా కిందికి దిగిందా చూడు. చూస్తున్నాడు, నొక్కేస్తా. పో 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 పో, నేను వెనకాల వస్తాను. రిపేరా? నేను చూడనా? త్వరగా త్వరగా, చేపల కొట్టుకుంటున్నాడు. వీడు మోగాడు, నువ్వు తీసుకో. నువ్వు మోగాడివా? గురువు వాడిని తీసుకురా. అంటుంటే గురు, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. ఏ కారణం వల్ల వీళ్ళు తప్పించుకోవాలి. నువ్వేం కంగారు పడకు, నువ్వు లాగించు. మోగాడు అడుగుతున్నాడు, అది అడిగింది ఇచ్చేసి వెళ్ళిపో. ఏంటి? నువ్వు కుదురుగా ఉన్నావంటే కట్టేయకుండా వదిలిపెడతా. అది మోగాడి వల్ల జాలి వల్లే. నాన్నా, ఏమిటి నాన్నా, నేను ఊరికి వెళ్ళాలా వద్దా? నువ్వు ఔషధం చేయటం ఆనందమేనమ్మా, కానీ పంపడానికే కష్టంగా ఉంది. నువ్వు ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నువ్వు బాగుపడవురా. దేశం కొట్టుకోలేదు, ఏదో ఒక ఆట దొరకపోతా. నువ్వు రామ్మా, పెదపకాలం పెదపొద్దులు. తల్లి కదా, కొంచెం ఓర్చుకో తల్లి. నిండు చూడాలని ఆటోలో ఎక్కించడానికి ముందుకేస్తున్నాడే. ఆటో వస్తుందా? వస్తుందండి, మీకోసం. అది కూర్చోండి. కూర్చో. గురు, నువ్వు నేను చెప్పిన సంగతి చూడు, నేను వీడి భర్తం పడతా. సరే వెళ్ళు. ఆటో కోసం మీరు సెంటర్ రానక్కర్లేదండి, మీ అడ్రస్ ఇస్తే మీ ఇంటికే వస్తాను. ఆశండి, ఎందుకని ఆపావు? ఎంతసేపు నీ భాగవతం చూస్తూనే ఉన్నాను, దించరా వాళ్ళని. దించాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తా? దిగమల్లా. అమ్మా దిగండి అమ్మా. కొడితే గానీ దారికి రారు. నువ్వా? నువ్వు రౌడీ నాయకుడువా? నువ్వు స్టార్ట్ చేయవా? ఏం చేస్తాడు చూస్తాను. సరే పోలే. ఈ పండంటి మగబిడ్డ పుట్టాడు బాబు. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఆ భగవంతుడిని కండగా ఉంటాడు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకోండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వస్తా బాబు. ఎక్కడన్నా ఆటో? వీడైనా ఆటో ఎక్కడాడు, వెళ్ళి నాలుగు వాయించండి. నీకు చెప్పానయ్యా,
ఆగండి బాబు, వాళ్ళతో మీకేంటి బాబు? ఏవయ్యా, ఎందుకు ఆయనతో దెబ్బలు ఆడుతున్నారు? మీకు తెలియదమ్మా, వీడు ఒక ఆటో ఎత్తుకొచ్చాడు. ఏంటది? ఈయన మీ ఆటో ఎత్తుకెళ్ళాడా? ఏవయ్యా, పురుట్ నొప్పులతో బాధపడుతుంటే ఒక్కరూ రానని మొండికేశారు. ఆ కష్ట సమయంలో ఈ బాబు వచ్చి నా కోడల్ని ఆసుపత్రిలో చేర్చారు. ధర్మరాజు లాంటి పట్టుకొని మీరు దొంగ అంటున్నారే, దొంగ ఎవరో దొరెవరో మీ కళ్ళకు తెలియదా? సార్, ఇది ముందుగానే చెప్పొచ్చుగా సార్. నన్ను మాట్లాడిస్తేగా వచ్చి రాగానే ఉతకడం మొదలెట్టారు. ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకోండి. మీకు సమస్య వస్తే ఊళ్ళో ఉన్న ఆటోలన్నీ ఆపేస్తారు. లారీ డ్రైవర్లకు సమస్య వస్తే ఊళ్ళో ఉన్న లారీలన్నీ ఆపేస్తారు. బస్ డ్రైవర్లకు సమస్య వస్తే ఊళ్ళో ఉన్న బస్సులన్నీ ఆపేస్తారు. ఎప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సారీ సార్, క్షమించండి. ఎవడో చేసిన తప్పుకు మాకు చెట్టు పేరుస్తుంది సార్. మంచిది. సారీ సార్. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాం. ఓకే. నువ్వు వెళ్ళమ్మా. కప్పలాగా బెట్టబెట్టుకుని నడుస్తుంటే భోంచేడు వెళ్ళా సార్. ఇప్పుడు మాట్లాడండి సార్. నువ్వు మూగాడు కాదుగా, నోరు తెరిచి అడగచ్చు కదరా ఎవరు మీరు ఎందుకు కట్టిపడేశారని. రాస్కల్స్, బ్లడీ ఫూల్స్. ఆ రోజు శుక్రవారం నాకు మౌనవ్రతం, ఎవరితో మాట్లాడను. సరే, నువ్వు మూగాడనే నటించు, అప్పుడే ఎందుకు కట్టిపడేశారో తెలుస్తుంది. కరెక్ట్ సార్, గుడ్ ఐడియా. ఇప్పుడు చెప్పు, గుడ్ ఐడియా అని. పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదరా. ఫోనా? నన్ను ఇక్కడి నుంచి వాడు బయటకు వదిలితేగా. ఇక్కడ నుంచి తప్పించుకునేలోగా వాళ్ళెవరో వాళ్ళ ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలి, అది ముఖ్యం. నన్ను భోంచేనివ్వండి. భోంచేయి, భోజనమేగా నీకు ముఖ్యం. ఊరికే ఉద్రేకపడింది. ఇప్పుడు తాపీగా మాట్లాడండి, నేను తృప్తిగా భోంచేస్తా. పర్వాలేదు, నువ్వు కూడా అన్నమే తింటున్నావు. బేవర్స్గా వచ్చిన ఫుడ్ కదా, ఎక్కడ కూర్చుని తింటే పడుకుని తిను. ఒక ఆటో కూడా ఈ సైడ్ రావడం లేదే. ఏమిటి వర్షం? వర్షం వదిలేట్టుగా లేదే. నీ అర్జెంట్ పని మీద వెళ్ళాలి, టైం అవుతుంది. ఏం చేద్దాం, ఈ పని అర్జెంటు. అలా చూడేదో కారు వస్తుంది. ఇది నీ కారా? అవును. నీ అర్జెంట్ పని మీద వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తాను. అర్జెంటు పని ఉందా? కొంచెం దూరంగా వెళ్ళి నుంచండి. రివర్స్ పని. అర్జెంటు పనా? ఆ పట్లతో వెళ్ళు. ఎంత పొగరు నీ మీద వదలించలేందే. గురు, దీని పొగరు దించకుండా వదలకూడదు. నాతోరా. ఈవేళ చీఫ్ డాక్టర్ వస్తారని తెలిసి లేటుగా వచ్చాను. పెద్ద తమాషా జరిగింది, అదేమిటో తర్వాత చెప్తాను. ఏవి, స్వాగతానికి అన్ని ఏర్పాట్లు చేశారా? మాల కొనమన్నాను, కొన్నారా? పెద్ద మాలే కొన్నా, ఎవరేస్తారో తెలియదు. నేనే వేస్తాను. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రౌడీ చీఫ్ డాక్టర్ మాల వేస్తానలాగా వెయ్యి వెళ్ళి వేస్తాలి. ఇలా చూడండి, నాకు ఈ పూలమాలలు వేయించుకోవడం అంటే ఇష్టం ఉండదు. నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడే ఒక అసిస్టెంట్ని తీసుకొచ్చాను, ఆవిడని మాత్రం పంపండి. ఓకే.
గుడ్ మార్నింగ్. సినిమా హాల్ దగ్గర క్యూలో నిల్చున్నట్టు నిల్చున్నారే. ఆడవాళ్ళు సైడు, మగాళ్ళు సైడు, అందరూ కలిసి నిల్చోండి. బయటకు పోదాం అనుకుంటే ఎదురుకుండా నువ్వు వచ్చావా? నా పని ఏమవుతుంది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో నీకేం పని? కొంచెం కూడా డీసెన్సీ లేదే. ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఇలా కసురుకుంటారేమిటి? మీతో డైరెక్ట్ గా సారీ చెప్పడానికి కుదరదు. మీ ఫోటోకి చెప్తాను. ఏంటండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీ బాధ్యత జ్ఞాపకం చేయడానికి. ఇక్కడున్నారా? నేను హాస్పిటల్ మొత్తం వెతికాను. నా కోపం నిన్న వస్తానని చెప్పి అయితే లేవే. నిన్న మన చీఫ్ డాక్టర్ని క్షమాపణ అడగడానికి వెళ్ళాను. క్షమాపణ అడిగేవా? అడిగాను. అబద్ధాలు ఆడుతున్నావా? లేదంటే ఆయన నాతోనే ఉన్నారే. ఆయన ఫోటో దగ్గరే క్షమాపణ అడిగాను నేను. నీకెక్కడికి ఫోటో? నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడున్న ఫోటో తీసుకొచ్చాను. దొంగిలించావా? లేదు, ఆయన చూడకుండా తెచ్చాను. ఆయన క్షమాపణ అడిగిన విషయం మీకు తెలియాలి కదా అని చెప్పడానికి వచ్చాను. ఈ చీఫ్ డాక్టరే మా వాళ్ళు నా కోసం చూసిన వరుడు. ఆయన్ని చూశానని, నాకు ఇష్టమేనని ఆయన ఫోటోతో సహా లెటర్ అయిపోతున్నా. వస్తామ్మా. ఆ లెటర్ తో పాటు ఫోటో కూడా వెళ్తే మన ప్లాన్ అంతా పాడైపోతుందిరా. ఇలా చూడు, నేను చెప్పేది కొంచెం విను. చెప్పు. రేపు నువ్వు నర్సు వేషం వేసుకుని అంబులెన్స్ వ్యాన్ తీసుకెళ్ళు. ఆ వ్యాన్ లో అమ్మాయి నువ్వు ఎక్కించుకో. ఆ అంబులెన్స్ వ్యాన్ తిన్నగా పోస్ట్ ఆఫీస్ ముందు స్టాప్ చేయి. ఆ అమ్మాయి దగ్గర నుంచి మెల్లిగా లెటర్ తీసుకోవడానికి ట్రై చేయి. ఏ కారణం వల్ల అమ్మాయి వ్యాన్ లోంచి దిక్కకూడదు. నేను పోస్ట్ బాక్స్ వెనకాల దాక్కుంటాను. కళ్ళెదురు జరుగుతోంది గనక ఆ అమ్మాయి నమ్మి లెటర్ నీ చేతికిస్తుంది. నువ్వు ఆ లెటర్ ని పోస్ట్ బాక్స్ లో వేస్తున్నట్టుగా యాక్ట్ చేసి నా చేతికిచ్చేయి. ఇదే 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 ఐడియా కరెక్ట్ గా నాకొచ్చింది. నేను చెప్పేలాగా మీరు చెప్పేశారు. చూడలేదు, నువ్వు అందంగానే ఉన్నావే. చాలా రోజులు అయింది. ఎక్కడికి వెళ్తావే?
మిస్టర్, మీరు అమ్మాయి ఒకసారి స్టేషన్కి రావాలి. మీరు వాడిని తీసుకెళ్ళండి, మీ ఇద్దరం వస్తాం. తీసుకుపోగలే? వస్తారా? ఖచ్చితంగా వస్తారా? నీ అంతు తేలుస్తారా? వస్తారా? నీ అంతు చూస్తానరా? వస్తాను. వెళ్దామా? కొంచెం తిరగండి. ఇదిగోండి, తీసుకోండి. మీ గురించి ఏమనుకుంటున్నానో ఈ లెటర్లో మా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. ఒంటరిగా కలిసి మనస్వైపు మాట్లాడదామనుకున్నా, కానీ వీలు పడలేదు. నా మనసులో ఉన్నదంతా ఈ లెటర్లో రాశాను. చదివి మీరే పోస్ట్ చేయండి. చదవండి. అమ్మకి, పిన్నులకి, నాన్నకి, బాబాయిలకి అందరికీ నమస్కారాలు. మీరు చెప్పిన అమెరికా డాక్టర్ని చూశాను. ఇందులో ఆయన ఫోటో పంపిస్తున్నాను. ఆయన లెటర్ తర్వాత చదవచ్చు, ఫోటో ఇవ్వండి. అవునన్నయ్య. అంతా అయోమయంగా ఉంది. ఎందుకు నీ ఫోటో పంపకుండా అమెరికా డాక్టర్ ఫోటో పంపించావు? ఇక ముందు ఏం జరుగుతుందో కాస్త ఓపిక పట్టి చూడు. ఓపిక పట్టాలా? ఓకే 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 ఓకే. ఎందుకు తాగుపోతయ్యాడు? ప్రేమ. ప్రేమనే ఈ రెండక్షరాల వల్ల మగవాడి జీవితం నందనవనం కావచ్చు, లేదా వల్లకాడు కావచ్చు. రుక్మిణి నేను మనసారా ప్రేమిస్తున్నాను. రుక్మిణి తప్ప నేను ఇంకెవరిని చేసుకొని చెల్లమ్మా. మా వాళ్ళు చూసిన సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదు. అన్నయ్య,
మీ నాన్న చూసిన అమ్మాయి నీకు ఇష్టం లేదని చెప్పేనా? మొహం తిప్పద్రా, నెక్స్ట్ డైలాగ్ చెప్పు. ఒప్పుకోకపోతే ఈ విషం తాగడం తప్ప నాకు మరో దారి లేదు. ఈ విషం తాగానంటే నాకు ఈ పెళ్లి గొడవ ఉండదు, మా వాళ్ళకి కష్టము ఉండదు. ఎప్పుడు నా వల్ల ఎవరికి ఏ కష్టము రాకూడదని కోరుకునేవాణ్ణి. ఇదే నీ నిర్ణయమా? చూడు చెల్లమ్మా, దైవ లిఖితం అనేది ఒకటి ఉందమ్మా, దాన్నెవ్వరూ తప్పించుకోలేరమ్మా. అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతుంటాయి. ఒకప్పుడు అనుకున్నవి జరగనే జరగవు. జరగవన్నయ్యా. తినేపింది వస్తా. చూసిన అమ్మాయి నేనే. ఎల్లుండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అర్జెంటుగా ఆయనే మా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి కొడుకే అలా చెప్పాడా? నువ్వంత తొందర పెడితే ఎలాగమ్మా? నీ పెళ్లి మేము ఎంత గొప్పగా. ఆయన్ని మీరే చూడమన్నారు, ఆయనే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు. మీరు చెప్పారని ఆయన్ని చూశాను, ఆయనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మరి ఆయనే లగ్నం పెట్టించాక ఇప్పుడు కాదు మా వాళ్ళు ఏమంటారని చెప్తే ఏం బాగుంటుంది? సరే వస్తాం. గురు, ఇంతవరకు మనం వేసిన ఎత్తులన్నీ కరెక్ట్ గా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్తా. నువ్వు మన హాస్పిటల్లో ఉన్న అంబులెన్స్ వ్యాన్ తీసుకుని తిన్నగా రైల్వే స్టేషన్ కు పో. ఆ పిల్ల అమ్మ నాన్న బంధువర్గం అంతా వస్తారు. వాళ్ళందరినీ వ్యాన్ లో ఎక్కించుకుని నేను తాళి కట్టేంత వరకు ఆ చుట్టుపక్కలకి రాకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపో. అదేలా అంతమందికి దూపు కట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపో? ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమని మనకు సామెత ఉంది. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నాను, నీ మట్టి బుర్రకు అది కూడా తెలియదు అనమాట. అందువల్ల మీ వ్యాన్ లో బంగారం కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతోందని మీ బండి నెంబర్ తో సహా పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. నువ్వు చెక్ పోస్ట్ రూట్ లో మెల్లిగా వెళ్ళు, మిగతాది పోలీసులు చూసుకుంటారు. ట్రైన్ రావడానికి ఎంత టైం ఉంది? ఇంకో గంట ఉంది. 1 గంట? ఓ 10 నిమిషాలు వాడికి మంత్రం వేసి రావాలి. వాడికి మంత్రం వేసి స్టేషన్. నువ్వు త్వరగా స్టేషన్కి వెళ్ళాలి గురు. ఏంట్రా సౌండ్లు? నువ్వు బయటికి పోవచ్చు. ఎందుకు పోవు? నీ వాడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో అదే అమ్మాయిని మా వాడు గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో పెళ్ళైపోతుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు బయటికి పోయి ఎవరితోటి చెప్పలేవు. పోరా. ఎలా చెప్తావో చూద్దాం. పోరా. పోవట్రా నువ్వు. పోరా అంటే ఎందుకు ఆగా? ఊరికే మాటొచ్చా? నేను మూగోడు అనుకున్నావా? తోడేలు మీ అందరినీ పోలీసులు పట్టిస్తారా? నిన్నంతకు ముందే టపా కట్టిస్తే నేనేం చేయలేరా? వెళ్ళిపోచ్చే వాళ్ళని దారిలో ఆపేసి వాళ్ళ నిజం చెప్పేస్తాను. నిజం చెప్పేస్తావా? నీ మీద ఫ్యాన్ ఎక్కి చంపేస్తాను. వీడికి అలాగే మస్కా కొట్టి ఆ పెళ్ళి ఆపేయాలి. పింగినా కొడుకు ఎక్కడా లేదే. అయ్యో, రైలు వచ్చే టైం అయింది. సరే, వచ్చేప్పుడు కనిపిస్తే వ్యాన్ ఎక్కించేస్తా.
రౌడీలు వీళ్ళ గ్రూప్ లో చేరావా? ఏమైనా సరే వ్యాన్ ఇక్కడి నుంచి పోనివ్వను. ఎవరు నువ్వు? మీ పిల్లను మా ఫ్రెండ్కి ఇచ్చి తీరాల్సిందే. ఎవరయ్యా నువ్వు? నేనే పెళ్లి కొడుకు పిఏ, డ్రైవర్, చెంచాని, ఆల్ ఇన్ ఆల్. ఏమిటి ఏదేదో వాగుతున్నాడు? వేళగా నన్ను వదిలేశారు. వదిలేశారా? అవునండి. మరి పిచ్చోడిని కట్టేయకుండా ఏం చేయమంటారు? ఎవరు పిచ్చోడు? నేను పిచ్చివాడినా? నీకు పిచ్చి, ఈ వ్యాన్ పిచ్చి. చూసారా, వ్యాన్ పిచ్చి అంటున్నాడు. ఈ పిచ్చోడిని ఏం చేయాలంటారు? ఏమంటున్నారా? పిచ్చకూడదా? పిచ్చకూడదా? నేనే పిచ్చి పెళ్లి కొడుకు పియ్యేని. పిచ్చి ముదిరిపోయిందండి. ఈ పిచ్చి దిగదు, మన ప్రాణం తీస్తాడు. ఇలా చూడండి, వీడిని పట్టుకెళ్ళి లోపల పడైపోతే మన వ్యాన్ ఇక్కడి నుంచి ఒక అంగుళం కూడా కలవదండి. ఎవరా వీళ్ళు లోపలేయండి. చూపండి, 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 మోసేయండి. ఏమ్మా పెళ్లి కూతురు తాలూకా ఎవరు రాలేదండి? తప్పకుండా వస్తారు. కూతురు పెళ్లి కదా, రాకుండా ఉంటారా? లగ్నం టైం కరెక్ట్ గా వస్తారు. సరే సరే పదండి, నలుగు పెట్టే వేళైంది. పదండి. గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ వ్యాన్ ఈ పక్క నుంచే కదా వెళ్ళాలి. ఇంకా రాలేదేంటి? ఆ వ్యాన్ వస్తున్నట్టుగా ఉంది. పోస్ట్ నుంచోయ్యా. వ్యాన్ చెక్ చేయండి. ఎందుకయ్యా నోరు మూసావు? వీడికి పిచ్చండి. నగలు, డబ్బు చేయదీవయ్యా. ఇన్స్పెక్టర్ సార్, ఏడవకుండా చెప్పు. సార్, ఈ నగలు తిరగవా, ఆ బుట్టలోని డబ్బు నావే సార్. నమ్మకండి, వీళ్ళని నమ్మకండి. ఈ స్మగ్లర్లు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు సార్. నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వ్యాన్ ని వెళ్ళి స్టేషన్ తీసుకురా. ఏమిటి అందరూ అలా నిలబడున్నారు? పెళ్లి కూతురు తాలూకు వాళ్ళందరూ వస్తారు, మీరందరూ రండి. నువ్వు రా బాబు. సో బస్సెస్ శీఘ్రం ఉన్నారు, ముహూర్తం వేళయింది, త్వరగా రండి. వాళ్ళు వస్తారులేరా? ఇలా చూడండి, అందరూ కలిసి మా అన్నయ్యని వదిలి పెళ్లికి పంపించండి అని బతిమాలుకోవటం వల్ల నగలు డబ్బు తక్కిన వాళ్ళని ఇక్కడ ఉంచేసి వీళ్ళిద్దరినీ పంపుతున్నాను. సార్, పెళ్లి అయిపోగానే వెంటనే ఇక్కడికి వచ్చేయండి. చాలా థ్యాంక్స్. అయ్యో, ఇన్స్పెక్టర్ వదిలేశాడే. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్కడికి పోయారంటే కథ మొత్తం తారుమారవుతుంది. పెళ్ళవగానే వధువులు ఇక్కడికి తీసుకొస్తారా? ఏమండి, వీళ్ళంతమంది పెళ్లి చూడాలనే వచ్చారు. వీళ్ళిద్దరిని వదిలేసి మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉండాలంటున్నారే, మీకు అసలు బుద్ధుందా? నో ఛాన్స్. ఎప్పుడు ఆ డ్రైవర్ ఇన్స్పెక్టర్ని సాచి కొట్టాడు. ఇకపై ఈ పోలీస్ స్టేషన్ లోంచి ఎవడు బయటికి పోలేడు. దెబ్బతీశాడే. కూర్చొని ముహూర్తం వేళైంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. తాళి తీసుకోండి. భజంత్రీలు మాంగళ్యం తంతునానేన మమ దేవరహేతునాం కంఠే భగ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అమ్మాయి గారు ఏమిటి అమ్మా నాన్న రాలేదు? ఎలా వస్తారు వదిలి దగ్గర రావడానికి? ఎవరు? అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి ఉంచారమ్మా. అది అక్కడ పోతే కానీ తెలీదు. వెళ్ళండి సక్సెస్. ఈ పిచ్చి నా కొడుకు వ్యాన్ ఆపకపోతే మనకు ఉండేవాళ్ళం కాదు, పెళ్లి చూసేవాళ్ళం. ఇన్స్పెక్టర్, వెంటనే నాతో రండి. వాడిని అరెస్ట్ చేయండి. పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇంకోటి పెళ్లి చేసుకోబోతున్నాడు. వెంటనే ఆ పెళ్లి ఆఫ్ చేయండి. నన్ను కట్టుపడేసి నా అలాగే నటించి ఆ పిల్లల్ని మోసం చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు వాడు. సార్, నేనే అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ని. ఈ అమ్మాయికి నాకు పెళ్లి ఖాయం చేశారు. వీడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. వీడిని అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్, జస్ట్ ఎ మినిట్. ఆయన మాటలేవి నమ్మకండి. ఇంతవరకు నేను ఆయన మొహమే చూడలేదు. అబద్ధాలు ఆడుతున్నారు. నాకు ఇది అవమానం. సార్, నేను చదువుకున్న చట్టం గురించి తెలుసు. నేనిప్పుడు మేజర్ని. నేను కావాలని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్న గాని ఇంకెవరైనా గాని ఎవ్వరూ మమ్మల్ని వేరుపరచలేరు. నమస్కారం అండి. పెద్దాపురంలో మన పెళ్ళిళ్ళ పేరే కలిశాడు.
మీ అమ్మాయి డాక్టర్ అని తెలిసి అమ్మాయికి తగిన సంబంధం ఉంటుంది. హైదరాబాద్ లో పెళ్లి కొడుకు గొప్ప. ఆ కుర్రాడికి వేరే సంబంధం చూడమని చెప్పండి. 3 రోజుల క్రితం మా అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళిన ఊళ్ళో యాక్సిడెంట్లో చచ్చిపోయింది. కొంటిగా కన్ను కొట్టేనిట చనువుగా పట్టేసి తొలి వలకు చేరి జత కట్టేసి ఏడుగిల్లనా మదనుడి మంత్రం ఏదో మది నేడు వేసినే విరజాజి విరహాలన్నీ విరిపాటు వేసే నింగే ఉన్నది పైన ఈ భూమే ఉన్నది కింద అరకామలీల ప్రేమ జోల పాడే సరిగమలో పట్టే మంచం మోజుగా కొంటిగా కన్ను కొట్టేని కచ్చనుగా పట్టే మంచం మోజుగా కలిసింది స్నేహమై వదిలేని ఎదలో ఆశ రేగిల్ది దాహమై మేఘం కురిసినది పూల ఎదపైనే ఒదిగినది పట్టే మంచం మోజుగా కొంటెగా కన్ను కొట్టేరి చనువుగా పట్టేసి తొలి వలకు చేరి జత కట్టేసి ఎరిగిలినా తాగండి.
ఆగండి ఆగండి, మీరొక్కరే తాగేస్తారేమిటి? నాకు ఉంచండి. ఏ నేను తాగిన పాలు తాగాలా? మీరు తాగిన పాలు తాగాలని కాదు, పాలు కొంచెం రుచిగా ఉండాలని ఇందులో కొంచెం విషం కూడా కలిపాను. భయపడకండి, ఇది స్లో పాయిజనే, చావడానికి లేట్ అవుతుంది. పరాచకాల నా జీవితంతో నువ్వు ఆడుకోలా? నువ్వా? ఏం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావే? కట్టుకున్న మొగుడే ముఖ్యమని మీ వాళ్ళందరినీ వదిలి నాతో వచ్చావే, నువ్వే ఇలా మాట్లాడుతున్నావు? అదంతా నటన. నటన? నువ్వు నటించలా? చీఫ్ డాక్టర్లా నటించలా? అమెరికా పెళ్లి కొడుకుని నటించలా? చేత్తో విషం సీసా పట్టుకొని ఒక ఆడపిల్ల దగ్గర నువ్వు నటించలా? ఆ విషమే ఇందులో కలిపాను. ఎక్కడ మా వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుందో అని నువ్వు ఫోటో మార్చి పారేసి నా లైఫ్తో ఆడుకోలా? 21 ఏళ్ల బట్టి కంటికి రెప్పలా మా వాళ్ళు గారాబంగా పెంచారు. ఆ అనుబంధాలన్నీ నువ్వు తెచ్చి పారేసావే. నేను మా వాళ్ళతో ఒకే ఒక్క మాట అనుంటే నిన్ను చంపేసి జైలుకు పోయిండేవాళ్ళు. కానీ నేను ఇష్టపడి ఏర్పరచుకున్న ఈ జీవితాన్ని నేనే ముగించుకోవాలని ఇందులో విషయాన్ని కలిపాను. నా మీద ప్రాణం పెట్టుకున్న అంతమందిని ఈ ఒక్క తాళి కట్టి శాశ్వతంగా వేరు చేసావే. నువ్వు చచ్చిన తర్వాత నేను మాత్రం మూడులా బతుకుంటాననుకోకు. నా వంటి తప్పటడుగు వేసే ప్రతి ఆడపిల్లకి ఇది గుణపాఠం కావాలి. మీ నాన్న బుద్ధి నీకు వచ్చింది. నన్నే చంపాలనుకున్నావే. నేను చావు గురించి ఎప్పుడూ దిగులు పడలేదు. అంతేకాదు, కట్టుకున్న పెళ్ళానికి ద్రోహం చేయాల్సిన అవసరమూ నాకు లేదు. ఈ విషయం తాగడానికి ముందు నేనెందుకు ఇలా చేశానో నువ్వు తెలుసుకో. నువ్వంటే మీ వాళ్ళకి పంచప్రాణాలని నాతో ఎన్నోసార్లు చెప్పావే. అలాంటి మీ నాన్న బాబాయిలు ఉన్న ఊరికే మా నాన్న బడిపంతులుగా వెళ్ళారు. చూడండి అమ్మా, ఈ ఊరికి మీరు కొత్త. ఈ ఊళ్ళో ఆ 5 అన్నదమ్ముల్ని మీరు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు మీ ఇద్దరిని నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరికీ మీ ఇద్దరూ దండం పెట్టాలి. పాఠాలు చెప్పే బడిపంతులకి మిగతా వాళ్ళు దండాలు పెడతారు. ఈ ఊళ్ళో బడిపంతులు మిగతా వాళ్ళకి దండం పెట్టాలా? రండి రండి, పోను పోను ఈ ఊరి సంగతి మీకే తెలుస్తుంది. రండి 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 రండి, ఇక్కడే ఉండండి. ఇలాంటి పెద్దవాళ్ళ ఇళ్ళలోకి లోపలికి వదలరు. అయ్యా, పంతులు గారు పంతులమ్మ గారు వచ్చారు. ఈ ఊరికి ఒక ఆచారం ఉంది, కట్టుబాటు ఉంది. ఇంతవరకు దాన్ని ఎవరూ మీరనే లేదు. నువ్వు ఈ ఊరికి కొత్త, బతకడానికి వచ్చిన బడిపంతులివి. ఇక్కడ ఎలా నడుచుకోవాలో నీకు నేను ఈ ఊరికే కొత్త, కానీ నేను చెప్పే పాఠాలకు పాఠశాలలకు కొత్త కాదు. నీ పేరేమిటి? గాంధీ. బడి తాళం చెవు. ఆగో 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 ఆగో. ఏం జాతి ఏం జాతి ఏం జాతి ఏం జాతి అని అడుగుతున్నారు? పంతులు ఏం జాతి అని అడుగుతున్నారుగా? చెప్పో. ఇలా చూడు, మెల్లిగా నడు. కడుపుతో ఉన్న వాళ్ళు స్పీడ్గా నడవకూడదు, లేదంటే నన్ను తిడతారు. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. ఈ ఆసుపత్రికి వస్తే సుఖప్రసవం జరుగుతుంది. కూర్చోండి. చెకప్లన్నీ అయిపోయాయా? టీచర్లా భలే భలే. ఏంటిది ఈ కాలం ఖాళీగా ఉంచేశారేమిటి? జాతి ఏమిటో రాయకుండా వదలకూడదు. ఏం జాతి? ఇండియన్. ఏమిటి? ఇండియన్ కాదమ్మా, ఏం జాతి అని అడుగుతున్నా. అదేనండి, ఇండియన్. ఏం జాతి, ఏ కులం? ఇండియన్ అని చెప్తోంది వినపడ్డలా? నువ్వు చదువుకున్నవాడివేగా, జ్ఞానం లేదు.
నువ్వు పుట్టిన ఈ పుణ్యభూమిని భారతదేశం ఇండియా అంటారు. బిల్లా ఏం జాతి అని అడుగుతున్నావే? నిన్ను కన్నది జాతి కాదురా, నీ అమ్మ. ఫూల్. శిశువు పుట్టిన వెంటనే జాతులంటూ వేరు చేసి రాసే మీరు 2 జాతుల్ని ఒకటిగా కలపడానికి వీలవుతుందా? ఇండియాలో పుట్టిన అంతమంది ఇండియన్సే. నా జాతి ఇండియన్. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇండియనే. జాతి పేరు చెప్పి దేశాన్ని ముక్కలు చేయకండి. రాబోయ్. ఏం జాతిని అడుగుతున్నారు? చెప్పబోయ్. ఇండియన్. అన్నయ్య తీర్పు చెప్పాడుగా, ఇంకా చూస్తారేమిటి? ఆ పిల్లని తీసుకురా. చూడండి అమ్మా, చూడండారా, అందరూ ఒకసారి బాగా చూడండి. శిక్ష అనుభవించడానికి ముందు ఈ పిల్ల ఎలా ఉందో, శిక్ష అనుభవించిన తర్వాత ఈ పిల్ల ఎలా ఉంటుందో చూస్తేనే మీ అందరికీ గుర్తొస్తుంది. పిల్ల తల్లిదండ్రులను మర్యాదగా చెప్తున్నాను. శిక్ష పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి ఎవరైనా అడుగు ముందుకు వేశారో మీ కూతురు ప్రాణాలతో ఉండదు. ఊరికే తమాషా కదయ్యా, ఇది చూసిన తర్వాతైనా మీరందరూ బుద్ధి తెచ్చుకోండి. కూర్చో. చెంగయ్యలా అమ్మా, నేను తక్కువ జాతోనేనమ్మా, చెప్పులు కొట్టుకునేవాడిని అమ్మా. పై జాతోళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిన నీటిని మేము వాడుకోకూడదని నాకు బాగా తెలుసమ్మా, నాకు తెలుసమ్మా. ఆ వైపు మేము ఎవరం పోవమ్మా. అడుగు నుంచున్నాడే ఆ పెద్ద జాతోళ్ళ అబ్బాయి కాలు జారి నూతిలో పడ్డాడమ్మా. పక్కనే మేకలు మేపుకుంటున్న నా కూతురు నూతిలో దూకి ధైర్యం చేసి ఆ పిల్లల్ని కాపాడిందమ్మా, కాపాడింది. పెద్ద జాతోళ్ళు ఉపయోగించవలసిన నూతిలో నా కూతురు దూకిందని పంచాయతీ పెట్టించారయ్యా, పంచాయతీ పెట్టించారు. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడ్చా. నా మాట వినకుండా నా కూతురికి శిక్ష చేసి పొడి కొట్టించారయ్యా, పొడి కొట్టించారు. అయ్యా, రేపు నా పిల్లలు చూడడానికి పెళ్లి కొడుకులు వస్తున్నారయ్యా. ఇక పిల్ల బతికేమవుతుందో, ఎలా అవుతుందో, నన్నేం చేయమంటారయ్యా, నన్నేం చేయమంటారు? ఏమిటండి అన్యాయం? పిల్లలు యూనిఫామ్ వేసుకోలేదని క్లాసులో రావద్దురా పంతులు గారు. అవునండి, అంతా తెలిసే వచ్చాను. తమ్ముడు చూడు. ఎక్కడ పంతులు? పంతులు, ఆటో ఆపి ముందు బయటికి రా. తమ్ముడు, వాడికేంట్రా మర్యాద? రై బయటికి రా. పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే ఇలా మధ్యలో వచ్చి కేకలు పెట్టి గొడవ చేస్తారెందుకు? ఈ పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదని క్లాసులోకి రావద్దన్నావుటగా? అవును. ఏ పిల్లలు చదివేప్పుడు పెద్ద జాతి చిన్న జాతి, దరిద్రుడు శ్రీమంతుడు అనే భేదభావం వాళ్ళకి రాకూడదని ఎందరో జాతీయ నాయకులు చెప్పారు. అదే మేము చేస్తున్నాం. నాకు తెలియక అడుగుతాను, అన్నదమ్ములందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని ఐకమత్యాన్ని చూపిస్తున్నప్పుడు పిల్లలందరూ ఐకమత్యంగా ఉండాలని మేము యూనిఫామ్ వేసుకోమని అడగకూడదా? ఓహో, నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? ఒకే రకమైన డ్రెస్ వేసుకున్నంత మాత్రాన జాతి భేదం పోతుందంటావా? నువ్వు అడిగింది కరెక్టే.
యూనిఫామ్ వేసినంత మాత్రాన జాతి భేదం పోదు. వస్తానండు. ఇవన్నీ ఏమిటి? ఈ బడిలో ఉన్న పిల్లల అప్లికేషన్స్. ఇండియాకి స్వతంత్రం వచ్చిన వెంటనే దేశ నాయకులందరూ వీటిలో ఉన్న జాతి అనే కాలం తీసేస్తే జాతి భేదం ఉండదని చెప్పారు. ఇంతవరకు ఎవరూ చేయలే. ఇప్పుడు నే చేయబోతున్నా. ఇప్పుడు నువ్వు అలా చేస్తే బడికి తాళం వేస్తాం, ఈ ఊరి నుంచే నిన్ను తరివేస్తాం. ఆ సంగతి చూద్దాం. ఏమన్నా? పిల్లలు చదువుకునే బడికి తాళం వేస్తాం, మమ్మల్ని ఊరి నుంచి తరివేస్తావనా? ఇలా చూడు, ఒక ఊళ్ళో గుడి లేకపోయినా పర్వాలేదయ్యా, కానీ బడి అనేది లేకుండా ఉండకూడదు. షిప్పులో ప్రయాణం చేసేంత వరకే ఉత్తరం వెళ్ళాలి, దక్షిణం వెళ్ళాలి, తూర్పు వెళ్ళాలి, పడవ వెళ్ళాలనే తపన. కానీ షిప్పు తలకింద లేక తూర్పు లేదు, పడవ రాలేదు, ఒడ్డుకి చేరితే చాలనుకుంటాడు. లోకానికి వెలుగునిచ్చే ఆ చంద్రుడు సముద్రంలో అల్లాడే వాడికి దారి చూపించడు. లైట్ హౌసే వాడికి శరణ్యం. ఈ విద్య అలాంటిదే. మహాకవి ఒక ఆయన జాతులే లేవు పాప అని ఎందుకు రాశారు? జాతులే లేవమ్మా, జాతులే లేవు నాన్న, జాతులే లేవు తాత అని రాసుండొచ్చుగా. ఎక్కడ మొదలెడితే ఈ సమాజం మారుతుందో తెలిసే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెట్టారు జాతులే లేవు పాప అని. నేను అదే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెడతాను. నీదేం జాతి? ఇండియన్. ఏ నాన్ని, నీదే జాతి? ఇండియన్. నీదేం జాతి? ఏ జాతి అని చెప్పాలి? ఇండియన్ అంటూ చెప్పరా, తల్లి భారత మాతరా. ఇండియన్ అంటూ చెప్పరా, తల్లి భారత మాతరా. మునుపటి గొప్పలు ఏలరా, వేడే నీకని జాతీయ గీతం కలిసి పాడరా. తేడాలిక లేవు, ఏ వాదాలిక లేవు, చలరేగాలిక నీవు, చినుకై వానై వరదై నీవు మారరా. సూర్యుడు నిన్నే చుట్టేసినను ఓడని వెలుగై పోరాడాలి. మనదే మనదే విజయముగా. తేడాలిక లేవు, ఏ వాదాలిక లేవు, చలరేగాలిక నీవు, చినుకై బానై వరదై నీవు మారరా. మేఘాలు చేరా మెరుపులు తోచే
సంబరాలకు తలవంచేనా తల్లి రుణమే తీర్చుమురా ఇండియన్ అంటూ చెప్పరా తల్లియ భారత మాతరా ఇండియన్ అంటూ చెప్పరా తల్లియ భారత మాతరా మునుపటి గొప్పలు ఏలరా నేడే గీతని జాతీయ గీతం కలుసు పాడరా తేడాలి కలేవు ఏ వాడాలి కలేవు చలరేగాలి కనీవు చినుకై బాణై వరదై నీవు మారరా ఏమిటి పిల్లలందరూ బయట నించున్నారు? అదే ఆశ్చర్యంగా ఉంది. రూమ్లన్నిటికీ తాళం వేశారు. పాఠాలు చెప్పే పంతుల్ని వదలొద్దు, బడి పిల్లల్ని వదలొద్దని పెద్దయ్య గారే తాళం వేసిపోయారండి. స్కూల్ మూసేస్తే నే పాఠాలు చెప్పలేనా? నాతో రండి. చూడండి పిల్లలు, ఇక మీద ఈ రావి చెట్టే మీ అందరికీ పాఠశాల. ఈ రావి చెట్టు ఓడలు పెరిగినట్టు మీరంతా ఎదగాలి. పంతులు, ఈ నూతిలో నీళ్లు తోడకూడదు. ఎవరైనా తోడినా పెద్ద జాతి వాళ్ళ పిల్లలకు మాత్రమే. అదేమిటయ్యా, నేను నీళ్లు తీసుకెళ్తాను, నీకు దమ్ముంటే ఆపు. మా కులం వాడు తాగే నూతిలోంచి నువ్వు నీళ్లు తోడిన నేరానికి నువ్వందరి ముందు క్షమాపణ అడగాలి. మౌనంగా ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు బడిపంతులు కనుక నీ పద్ధతిలోనే 1, 2, 3 అంట. 10 అనేలోగా నువ్వు క్షమాపణ అడగాలి. 1, 2, 3, 4, 5. తర్వాత నేను చెప్తా. 6, 7, 8, 9, 10. మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి.
నేను ప్రతివాడికి పాఠాలు చెప్పే బడిపంతుల్ని. నాకే పాఠాలు చెప్పాలని పిచ్చి వేషాలేశారు, పుచ్చల్లేస్తాయి. మా జాతికి ఒక మర్యాద లేదా? నువ్వు పెద్ద భూస్వామి కావచ్చు, నీకో ఇల్లుందే, దాని మీద నీ జాతి రాయించుకో. నీ కొడుకు ఒంటి మీద నీ జాతి రాయించుకో, నీ ఒంటి మీద నీ జాతి ఏమిటో రాయించుకో. అప్పుడే నీ జాతి ఏమిటో చూపించుకోవచ్చు, ఇంకెక్కడా చూపించుకోలేదు. మీ నూతిలో నీళ్లు తోడానన్న ఒకే నేరానికి నన్ను క్షమాపణ అడగమన్నారు. ఆ నీటిలో నీ పేరు రాయగలవా? గాల్లో నీ పేరు రాయగలవా? ఆకాశంలో నీ పేరు రాయగలవా? ఆ నిప్పులో నీ పేరు రాయగలవా? మరెందుకురా ఈ జాతి? ఇలా చూడు, నీరు, భూమి, నిప్పు, గాలి, వీటి మీద ప్రతి ప్రాణికి హక్కుంది. అంతేకాని కులాల కుంపట్లు రాజేసి జాతులంటూ జాతరలు చేసి ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నారో దాన్ని గాంధీ సాగనివ్వడు. జాగ్రత్త. ఒక్కటి గుర్తుంచుకోండి, వల విసిరి అలలు పట్టుకోవాలనుకుంటే అది ఈ జన్మలో మాత్రమే కాదు, ఎన్ని జన్మలెత్తినా సాధ్యం కాదు. ఏంట్రా తప్పట్లో? ఆపండ్రా, 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 ఆపండ్రా. పోరా బోడి నా కొడక, నేను మీ పంచాయతీ. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా, సముద్రంలో వల విసిరి చేపల్ని పట్టొచ్చు, తిమింగళాన్ని పట్టొచ్చు, కానీ వల విసిరి అలల్ని ఎవరూ పట్టుకోలేరని మా ఎదుట అయ్యగారు చెప్పారు. అమ్మా, మా లాంటి కూలీనాన్ని చేసేవాళ్ళం మా కాముందుల కాళ్ళ కింద పడి నల్లుల్లా నలిగిపోతాం అనుకున్నాం. కానీ మిమ్మల్ని అయ్యగారిని చూశాక మాకు ఆ భయమంతా పోయిందమ్మా. ఉన్నత పాఠశాల పెట్టాలని ఊళ్ళో ఎంతో మంది ప్రయత్నించారు. గవర్నమెంట్ వాళ్ళు దానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఊళ్ళో పెద్ద మనుషులు అది జరగకుండా చూస్తున్నారండి. ఏమంటే మా పిల్లలు చదివితే కూలి పనిదారని వాళ్ళందరికీ స్వార్థం. మన అమ్మవారి తిరణాలకి కలెక్టర్ గారికి వస్తున్నారటమ్మా. ఆయనతో మీరు మాట చెప్పి పెద్దబడికి ఏర్పాటు చేస్తే మీరు మాకు మేలు చేసినారు అవుతారు. ఇవేళ వాడి మాటలు విని చప్పట్లు కొట్టిన జనం రేపు వాడి మాటలు విని మనల్ని కొట్టరని ఏమిటి నమ్మకం? ఏం చెప్పటం? మన అమ్మవారి తిరునాళ్ళ రోజు మజ్జిగలో విషం కలిపి గాంధీకి ఇచ్చేయండి, వాడి కథ క్లోజ్ అవుతుంది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, నడవలేకుండా ఉన్నాను. గాంధీ వెళ్తున్నాడు. కాళ్ళు అరిగెట్టు తిరిగి ఇప్పుడు నొప్పంటామేంటి? ఇంటికి వెళ్దాం పద. ఏమండి, మీరు కలెక్టర్తో మాట్లాడండి, నేను ఇంటికి వెళ్తాను. నేను ఇంట్లో దించక కలెక్టర్ మీట్ అవుతాను. పద. ఆయన మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, పాపం వెళ్ళండి. సరే బయలుదేరు. అయ్యా, అలసిపోయి ఉంటారో గ్లాసు మధ్య తాగండి. అమ్మా మీరు తాగండి. కడుపుతో ఉన్న వాళ్ళు పుల్ల మజ్జిగ తాకూడదు, పుట్టబోయే బిడ్డకి జలుబు చేస్తుందని చెప్తారు.
తప్పుకోండి. మమ్మల్ని ఎదురిస్తారా? పట్రా కాగరా. ఆ రోజు ఈ బడి పంతులు పిల్లల అప్లికేషన్లు కాలుస్తుంటే మీరందరూ చూసి ఆనందించారు కదా నా కొడకల్లారా. ఈ రోజు వీళ్ళనే కాలుస్తా, చూసి ఆనందించండి నా కొడకల్లారా. నువ్వు గుండె రాయి చేసుకోవాలి. మనసులో కుమిలిపోయావంటే పుట్టబోయే బిడ్డకు మంచి కాదమ్మా, అది గుర్తు పెట్టుకో. నాకు పుట్టబోయే ఈ బిడ్డ మీదొట్టు. వాళ్ళని సుఖంగా బతకనివ్వను, వాళ్ళని వదలను. కడుపు పట్టుతో చెప్తున్నా, అన్యాయానికి వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే. కడుపుతో ఉన్న మా అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చిన మా నాన్నని కాల్ చేశారు. ఒక భార్య ఎటువంటి శిక్షను అనుభవించవచ్చు, కానీ కళ్ళ ముందే భర్తని సజీవంగా కాల్చిపారేసే శిక్ష మాత్రం అనుభవించకూడదు. మా అమ్మ ఆ శిక్ష అనుభవించింది. మా అమ్మ నాన్న చేసిన తప్పేమిటి? జాతి మత భేదాలు లేకుండా పిల్లలు పెరగాలనుకోవడం తప్ప? మా నాన్న దానికోసం బలయ్యారు. ఆ ఉత్తమ ఇల్లాలు ఒక కోరిక కోరుకుంది. ఏమని? మీ నాన్నకి బుద్ధి చెప్పమని. బాబు, జాతనే పేరుతో ఎవరు మీ నాన్నని నాకు దక్కకుండా చేశారు? ఆ పాపాత్మల కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్లని వాళ్ళకి దక్కకుండా నువ్వు చేస్తేనే నాకు ఆత్మశాంతిని చెప్పి ఒట్టు వేయించుకుని కన్ను మూసింది. నా తల్లి కోరిక తీర్చడానికి ప్రయత్నించాను. జాతీయ కులం అంటూ విరవేగే మీ కుటుంబానికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే నిన్ను నమ్మించడానికి ఎన్నో విధాలుగా నటించాను, నాటకవాడారు. నేను చేసిన తప్ప? ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్ప? క్షమించండి, క్షమించండి. క్షమించే అధికారం లేదు, బతికే అవకాశం లేదు. లేదు, నేను మిమ్మల్ని చావనివ్వను. రండి, హాస్పిటల్కి వెళదాం. నువ్వే నీ చేతులతో నాకు విషం ఇచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి రాను. ఆడపిల్ల తన భర్త ప్రాణం కోసం పరాయి వాళ్ళ దగ్గర తాళిభిక్ష అడుగుతుంది, కానీ నేను నా భర్త దగ్గరే తాళిభిక్ష అడుగుతున్నాను. దయించి నాకు తాళిభిక్ష పెట్టండి. కళ్ళ ముందే తన భర్త కాలిపోతుంటే మా అమ్మ గుడ్డ బద్దలయ్యింది. ఆ బాధ నువ్వు అనుభవించాలి. అంచేతనే హాస్పిటల్కి రాను.
ఇదే నీ నిర్ణయమా? మంచి మనిషికి ఒకే మాటను తెలుసుకో. నాతో కలిసి బతకూడదని నేను నిర్ణయించుకున్నాను, కానీ మీతో కలిసి చావాలని నేను నిర్ణయించుకున్నాను. తప్పటడుగు వేసే ప్రతి ఆడపిల్లకి ఇది గుణపాఠం అవుతుందనుకున్నాను, కానీ ఇది నాకే గుణపాఠం అయింది. మనం కలిసి బతికే అవకాశం లేదని నేను ఈ విషయం తాగాను. మరణమైనా మనల్ని కలుపుతుంది. మన ఇద్దరం చచ్చే అవకాశం లేదు. సుఖంగా జీవించబోతున్నాం. ఏమంటున్నారు? నాకు నువ్విచ్చింది విషయం కాదు, ఇప్పుడు నువ్వు తాగింది విషయం కాదు. ఇలా చూడు, నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు నీకో విషం సీసా చూపించానే, అందులో ఉన్నది విషం కాదు, తేనె. ఏ చూడు. ఏంటి, ఏం మాట్లాడవేంటి? అరే ఏదైనా మాట్లాడు. ఆ చూపేంటి? ఏదైనా మాట్లాడు. ఇప్పుడు మాట్లాడండి. పండించేటి సౌవడిలోన పలికిందిలే చూడవే గుడి వీణ. తడబడు తండిపూడి పెదవులలోన అందం చందం చింది పాటలిది ఎగసినది పిలుపుల కథ కనవా.
వలపుల పాట ఇది ఎగసినది పిలుపుల కథ కనవా కన్ను కలిపినది వన్నెల రోజా వలపుల పాట ఇది ఎగసినది పిలుపుల కథ కనవా మీ నాన్నగారు బతుకున్నట్లయితే మేమందరం చదివి డాక్టరో ఇంజనీరో వకీలో అయి ఉండేవాళ్ళం. మీకు మేము ఎంతో రుణపడి ఉన్నామండి. మీ నాన్నగారు పోయి నీ ఊళ్ళోనే మేము ఇంకా బతుకున్నాం. మీకోసం ఏం చేయమన్నా చేస్తామండి. మర్యాదగా ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోండి. ఈ ఊళ్ళో ఉండాలని ఇక్కడికి వచ్చామే కానీ వెళ్ళిపోవటానికి కాదు. వెళ్ళనంటే రేపటిలోగా ఏం జరుగుతుందో చెప్పండిరా. రేపేం జరుగుతుందో మాకెవరూ చెప్పక్కర్లేదు, మీరు తెలుసుకుంటే చాలు. ఈ లోకంలో 3 వంతులు నీరు, 1 వంతు భూమి. కానీ ఈ ఊళ్ళో 3 వంతుల భూమి వాళ్ళది, 1 వంతే మీది. ఆ 5గురు శ్రీమంతులు మా 5,000 మందిని ఏం చేస్తారో చూద్దాం. ఏమా 3 కిలోలు వంకాయలు కావాలి. వంకాయలా? ఉండండి, పుచ్చులు లేకుండా ఇస్తాను, తాకండి. ఏమయ్యా, గొప్పింటాళ్ళకి వంకాయలు కావాలట, రావయ్యా. ఏంటయ్యా ఇది? నేను కొనే కూరగాయల మీద ప్యాన్నెలు పోస్తున్నావేంటి? మీ మీదేం పోయలేదుగా, కూరగాయల మీదగా పోస్తుంది. విత్తనాలు చల్లేప్పుడు ఎరువులు వేయలా, అందుకే పోస్తుండా. ఈ ప్యాన్నెలు చల్లని తిన్నారంటే పందికొక్కలా తయారవుతాయి. ఒళ్ళు పొగరా? పొగరగానే ఉంది. మీ ఆయన పెట్టిన కోడి బిర్యానీ తిని ఒళ్ళు పొగరెక్కి తిరుగుతున్నాం. పెద్ద కొండానికి వచ్చారు పాండే. ఒళ్ళు బలిసిన వాళ్ళు వంకాయలు కొనడానికి వచ్చారు చూడు. ఇలాంటి వాళ్ళని డప్పు వాయించినట్టు వాయించాలే. అక్క సోడా తగి వెళదాం. అలాగే. ఏయ్, ఓ సోడా ఇవ్వు. ఏంటండి? సోడా ఇవ్వయ్యా. ఏమయ్యా ఎలా ఇచ్చావేమిటి? కొట్టివయ్యా. ఈ ఊళ్ళో మన దగ్గర కూలి పని చేయడానికి ఒక్కడు కూడా రావటల్లా. అంతా కట్టుకట్టారు. వీళ్ళకి నాగలు పట్టుకోవడం కూడా చేత కాదు. పోనీ పొరుగురాలు పిలవచ్చు కదయ్యా. అయ్యా, ఏర్పాటు చేశానండి. రండి, కూర్చోండి. గ్లాస్ ఇవ్వు, చూసుకోండి. పొయ్యి. జంచర 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 జా, జంచర 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 జా. చూసుకోండి, చూసుకోండి. స్టాప్ ఇట్. ఇలా ఇవ్వు. ఇదేంటి? స్ట్రా. ఇదేంటి? స్ట్రా. అదే రంగు. కరెక్ట్ గా చెప్పాలి. గురువుగారు ఇందులో ఓ పెద్ద ఫజులు పెట్టారు, అదేంటో కనిపెట్టాలి. చెప్పండి. ఏంటి ఇందులో పెద్ద పజిలే ఉందయ్యా. ఇదో స్ట్రా, అదో స్ట్రా. అదేనయ్యా గురువు గారికి నీకు ఉన్న వ్యత్యాసం. నువ్వు సొకల నువ్వు చెప్పు. ఇది ఒక స్ట్రా, అది ఇంకొక స్ట్రా. గురు, సారీ గురు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. వీళ్ళ ముందు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఉండకూడదు. అందరూ కావట్లే. మాకు తెలియలేదు, నువ్వైనా చెప్పవయ్యా. తొందరపడకండి, గురువు గారే చెప్తారు. చెప్పండి. ఇది స్ట్రా. ఇది ఎక్స్ట్రా. నువ్వు సినిమాల్లో చేరొచ్చు గురు. చాలా మంది డైరెక్టర్లను కలిశాను. నువ్వు పనికిరాబోయి చవట అన్నారు. బ్యాడ్ లక్. మీరందరూ కూలికి రావని చెప్పారుగా, అందుకే పొరుగు గురించి తెప్పిస్తున్నాం, చూడండి.
మిమ్మల్ని పొరుగుళ్ళ నుంచి ఏ ఉద్దేశంతో ఇక్కడికి రప్పించారో నాకు బాగా తెలుసు. ఇక్కడ పొలం పనులు చేయడానికి కూలీలు లేక కాదు. మీరందరూ వచ్చి ఇక్కడ పనులు చేస్తే ఇక్కడ కూలీలు కూటికి లేక కటకట్లాడతారు. వాళ్ళందరూ పస్తులతో మలమల మారాలనే ఈ భూస్వాముల ఉద్దేశం. ఈ మోతుబరులు అనుకున్నట్టే ఈ ఊళ్ళో ఉన్న కూలీలందరూ ఆకలితో అల్లాడాలని మీరు అనుకుంటే వెళ్ళి దర్జాగా పనులు చేయండి. అయ్యా, పొలం పనులకు కూలీ లేరని చెప్పి తీసుకొచ్చారు. వచ్చే దారిలోనే నిజమేమిటో తెలిసింది. మోతుబడి రైతుల దగ్గర పని చేయడానికి మేము రాలేదు. సన్నకారు రైతులకి సామాన్యులకి సాయం చేయడానికి మేము అందరం వచ్చాం. ఎప్పుడు శ్రామికులు మా వెంటే ఉంటారు. రండి. రై ఇలారా. ఎరా పొలం పని చేయడానికి రండిరా అంటే ఎవరో రామని చెప్పారు కదరా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొచ్చి ఎదురుగా అడుగుతున్నావురా? మా తాతల దగ్గర నుంచి ఇక్కడ పని చేస్తున్నాం అని చేత మనసు ఒప్పుకోలేదయ్యా. మనసు ఒప్పుకోలేదా? ఇప్పుడు ఒప్పుకుంటుందో చూడరా. మా తమ్ముడిని ఎదురు వస్తుందట. ఎక్కడ ఎద్దు చూడండి. ఏంటి పొడవడానికి వచ్చిన ఎద్దు పొడవలేదని ఆశ్చర్యంగా ఉందా? రోజుకు 1000 సార్లు వీడిని పాలేరు పాలేరు అని పిలుస్తుంటారే, వీడు మీకు నౌకరు కావచ్చు. కానీ వాటికి తల్లి తండ్రి. వీడే వాటికి తిండి పెడుతున్నాడు, వీడే నీళ్లు పోస్తున్నాడు, వీడే పేడలు తీస్తున్నాడు, వీడే పత్తి గింజలు తరగబెట్టి పెడుతున్నాడు. ఇదే ఎద్దులు మీరు సంతలో 5000 కొనుక్కొస్తారు. మీరు తాకితే అది పొడుస్తుంది, వీడు తాకితే అది అణుగుతుంది. నీటిలోనే తామర పూస్తుంది, కానీ ఆ తామర నీటిని దగ్గరికే రానివ్వదు. ఆ నీరు లేకపోతే, ఆ నీటిని చేర్చుకోకపోతే ఈ తామరే ఉండదు. గుర్తుంచుకోండి. కూర్చోండి, కూర్చోండి. ఏంటందరూ లేచి నించున్నారు? భోంచేయండి. ప్రతిదానికి డబ్బున్న వాళ్ళమని ఎగిరిపడుతుంటారే, భోంచేయండి. ఈ డబ్బు మీ ఆకలి తీరుస్తుందేమో చూద్దాం. వీడెవడో తెలుసా? 25 సంవత్సరాల క్రితం మీ అగ్రవర్ణాల బిడ్డ నూతిలో పడితే హరిజనమ్మాయి కాపాడినందుకు మెచ్చుకోవడం మానేసి నీళ్ళని మైల చేశావే అని పంచాయతీలో కూర్చోబెట్టి బోడిగుండు గీయించారే, ఆ అమ్మాయి కడుపున పుట్టినవాడే వీడు. వీడి చేతి వంటే లొట్టలేసుకుంటూ ఇన్నేళ్లు మీరు తృప్తిగా తిన్నారు. ఇప్పుడేమైంది మీ జాతి? భోంచేయండి. ఈ డబ్బు మీ ఆకలి తీరుస్తుందేమో చూద్దాం. వీడెవడో తెలుసా? 25 సంవత్సరాల క్రితం మీ అగ్రవర్ణాల బిడ్డ నూతిలో పడితే హరిజనమ్మాయి కాపాడినందుకు మెచ్చుకోవడం మానేసి నీళ్ళని మైల చేశావే అని పంచాయతీలో కూర్చోబెట్టి బోడిగుండు గీయించారే, ఆ అమ్మాయి కడుపున పుట్టినవాడే వీడు.
వీడి చేతి వంటే లొట్టలేసుకుంటూ ఇన్నేళ్ళు మీరు తృప్తిగా తిన్నారు. ఇప్పుడేమైంది మీ జాతి? ఊళ్ళో ఎవరు మనకి సాయం చేయరని తెలిసి కూడా పెద్దయ్య గారు పిలిచి విందు చేస్తున్నారే. ఎంతైనా మన కులం వాడు కదయ్యా. పెద్ద మనిషే. నమస్కారం. ఏమంటే విందు భోజనానికి మీకు రూపాయలు పెడుతున్నారేంటండి? ఆకలిస్తుందిగా తినండి. డబ్బులు తింటే ఎలాగండి? ఆ సంగతి నిన్నే తెలిసింది. ఆ బడిపంతులు కూడా బుద్ధి లేకుండా మాట్లాడితే నీకు మర్చిపోయిందా? ఎందుకు వస్తావు? ఎందుకురా తమ్ముడు? ప్రతివాడు విద్య నేర్చుకోవటానికే మాస్టర్ది ఏ జాతిని తెలుసుకోకుండా బడికి పోతాడు. ప్రతివాడు డబ్బు సంపాదించడానికి యజమానిది ఏ జాతిని తెలుసుకోకుండా పనికి పోతాడు. ఈ డబ్బు తెలివి కొంచెం రాగానే అందరూ నీదేం జాతి నీదేం జాతి నీదేం జాతి అని అడగటం మొదలెట్టారు. ఇకపైన ఈ ఊళ్ళో పాత సంప్రదాయాలు పంచాయతీలు ఏమీ లేవు. అందరూ ఒకే జాతిని ఆ పడిపంతుల కొడుకు చెప్పిన తర్వాతనే నాకు జ్ఞానోదయం అయింది. ఆ జ్ఞానం మీకు రావాలి. ఏమండి ఇటెక్కడికి వెళ్తున్నారు? ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయాయి, ఇవాళే కళ్ళు తెరుచుకున్నాయి. మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళిద్దరూ ఇప్పుడే గుడికి వెళ్తా ఉంటూ వెళ్ళారు. అలాగా? తాళం చెవులు నా చేతికిచ్చి వెళ్ళారు. మీరు ఇంట్లో కూర్చొని నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వెళ్ళండి. పర్వాలేదు, వాళ్ళు వచ్చాక వెళ్తాను. ఆ తాళాలు ఇవ్వు. నేను వచ్చిన వేళ విశేషం. అల్లుడు కూతురు కోవిలికి వెళ్ళారు. చాలా శుభశకనం. నన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఈ మనిషిని మీరు చూసారా? లేదండి, చూడలేదండి. నువ్వు చూసావా? లేదు. లేదండి. పరిగెత్తుకొస్తున్నాడు. మీకోసమేనండి. ఎందుకురా? గాంధీ కొడుకు ఎత్తుక్కుంటూ ఎవడో వచ్చాడండి. ఎవడ్రా? రౌడీలో ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? గాంధీ గారి కొడుకుని ఎందుకు వెతుకుతున్నావు? వాడిని చంపడం కోసం వెతుకుతున్నా. నాతో రా, వాడెక్కడున్నాడో చూపిస్తా. అదే వాడిల్లు. గుండాలతో వాడిని చంపిస్తాను. సరే పొండి. అంత శుభంగా జరుగుతుంది. బాలు రుక్మిణి వాళ్ళ నాన్న మీ ఇంటికి వస్తుంటే నేను తాళం చెవులు ఇచ్చి ఆయన ఇంట్లో ఉండమన్నాను. వచ్చే దారిలో ఆ రోజు ఒక ఖైదీని కొట్టి పోలీసులకు అప్పగించావే, గొడ్ల గోపులో ఉంటాడే. అవును, వాడు నీ ఫోటో పట్టుకుని ఊళ్ళో అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాడు. చూద్దాం పద. ఎవడ నువ్వు? ఎవడైతే నీకేంట్రా? ఆ ఖైదీ నీ గురించి ఎందుకు వెతుకుతున్నాడో తెలుసుకోవాలి బాలు. అక్క అక్క, మీ నాన్న నిన్ను చూడడానికి మీ ఇంటికి వచ్చారు. ఆయన ఎవరో నలుగురు మనుషులు గట్టిగా పట్టుకుని కొడుతున్నారు. ఎవరు? ఎవరో రౌడీల్లా ఉన్నారు. గురు, నువ్వు వెళ్ళి పోలీసులు తీసుకురా, నేను వాళ్ళ సంగతి చూస్తాను. రామరా.
ఊరికే ఉన్నావా? అరే, నా పని అయిపోయింది అనుకున్నా. ఇంకా బాకీ ఉందా? బ్రదర్స్ వేసేయండిరా. వద్దు, నన్నెవరూ కాపాడాలనుకోవద్దు. ఎప్పుడైతే కట్టుకున్న పెళ్ళం, నా కన్న కూతురు, తోడబుట్టిన వాళ్ళు, వీళ్ళెవరి రక్తం చేరకుండా ఒక పశువుల కాపరి రక్తం నా రక్తంలో చేరిందో అప్పుడు జాతి భేదం ఎందుకు? ఏ జన్మలో చేసిన పాపము నాకు కొరిగి పెట్టడానికి కొడుకు లేడు. నేను చస్తే ఆ బడి పంతుల కొడుకు నా
అల్లుడే నాకు కొరివి పెట్టాలి.